హాయ్ నమస్తే, నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఆయన అహంకారమే ఆయన యొక్క పతనానికి, నీ యొక్క మంచితనమే నీ యొక్క విజయానికి కారణమవుతూ ఉంటుంది. నీ యొక్క మాటల్లోని మంచిదనాన్ని, నీ కళ్ళల్లోని కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళే కదా నీ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. అహంకారంతో విర్రవీగే వారందరితో నువ్వు అహంకారంగా ప్రవర్తిస్తూ ఆవేశం తెచ్చుకుంటూ ఉంటే అన్ని అనర్థాలకు నీ యొక్క ఆవేశమే కారణం కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యి. అదే కదా నీ జీవితానికి శ్రేయస్కరంగా నువ్వు అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే చలికాలం ప్రారంభించబడింది. చలికాలం ప్రారంభంలో మొదటగా సూర్యోదయం వస్తూ ఉన్నప్పుడు పొగమంచు కప్పివేస్తూ ఉంటుంది. పొగమంచు వచ్చినంత మాత్రాన సూర్య కిరణాలు రావడం ఆగిపోతూ ఉంటాయా? సూర్య బింబము రావడం ఆగిపోతూ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అద్దం దుమ్ము పట్టిపోయినట్టు, అగ్ని పొగకు ఆపివేసినట్టు నీ యొక్క అహంకారము, నీ యొక్క ఆవేశం మాత్రమే నీ యొక్క విజయాన్ని అక్కడే ఆపివేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అద్దం పైన దుమ్ముని దులిపివేస్తూ ఉంటావో నీ అందం కనబడుతూ ఉంటుంది. అలానే అహంకారాన్ని పక్కన పెట్టి, ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచనలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి. అద్భుతమైన అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆలోచించు మిత్రమా.